ఒక షూ కోసం ఇన్ని షాపులు తిరుగుతామని అసలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఓడికి కాల్లో పిక్క తగ్గలేదని చెప్పి మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్తే ముడ్డు మీద 2 ఇంజక్షన్లు పొడిచేసి బాగా రెస్ట్ తీసుకోమన్నారు. సాయంత్రం బయట అలా తిరుగుతూ ఉంటే మా ఓడి క్రిస్మస్ కి షూ కొనుక్కోవాలిరా అని అన్నాడు. సర్లే నేను కూడా బర్త్డేకి షూ ఎలాగో కొనుక్కోవాలి కదా అని చెప్పి మేము వెళ్లే షూ షాప్ ఎగ్జాక్ట్ గా తెలియదు అని చెప్పి మా బండికి మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేసి ఫోన్ లో మ్యాప్ చూసుకుంటూ లొకేషన్ కి అయితే వెళ్తున్నా. అలా మొత్తానికి మనకు కావాల్సిన షాప్ కి అయితే వచ్చేసా. ఇక్కడ ఆఫర్స్ అయితే బానే పెట్టారు గానీ కలెక్షన్ అయితే అంతగా లేదు. ఈ షూ బానే ఉందని చెప్పి తీసుకుందాం అనుకుంటే నిన్నట్లాగే నీ షూ సైజ్ లేదు పక్కన ఆడుకో అని అన్నారు. అక్కడ మా ఓడికి కావాల్సిన షూ కూడా లేదని చెప్పి నోరు మూసుకొని వేరే షాప్ కి అయితే బయలుదేరా. వెళ్లే దారిలో చర్చికి కావాల్సిన స్టిక్కర్స్ తీసుకోవాలంటే ఇక్కడ అయితే ఆగాము. మాకే షూ దొరకకుండా తిరుగుతూ ఉంటే నాకు కూడా షూ కావాలని చెప్పి మా తమ్ముడు అయితే వచ్చేసాడు. వీడియో తీస్తున్నాను రా అంటే ఎందుకు అలా సిగ్గుపడిపోతున్నాడో అసలు అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ బాటా షోరూమ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా మనకు కావాల్సిన షూ దొరకలేదు అని చెప్పి నోరు మూసుకొని వేరే షాప్ కి అయితే బయలుదేరా. మొత్తానికి ఒక షాప్ లో అయితే మా తమ్ముడికి అయితే షూ దొరికింది. ఇప్పటికే బాగా లేట్ అయిపోతుందని చెప్పి ఆడికి ఒకడికే షూ తీసుకొని ఇంటికైతే వచ్చేసా. కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.